స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం రచయిత యొక్క ఊహా కల్పితాలు మాత్రమే. ఒకవేళ ఇందులోని పాత్రలు, సన్నివేశాలు ఏ చిత్రంతోనైనా లేక ఎవరి కథతోనైనా పోలికలు ఉన్నాయని మీకు అనిపిస్తే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే అని గమనించగలరు. సినిమా ప్రేమికులకు మరియు సినిమా కళాకారులకు చిన్న మనవి, ఈ చిత్రం చాలా తక్కువ బడ్జెట్తో మరియు కొత్త వాళ్ళతో చేసిన చిన్న చిత్రం కాబట్టి దయచేసి పెద్ద చిత్రాలతో పోల్చి చూడొద్దని నా మనవి. సార్, నా భర్త 2 days నుంచి కనిపించడం లేదు. ఏదైనా బాడీ దొరికితే చెప్తారండి, వెళ్ళండి. డబ్బుతో వెళ్తున్నారు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. నాకు తెలుసులేవోయ్. కళ్ళు కనిపించట్లేదా? కళ్ళు దుబ్బాయా? సారీ బ్రో. రండి, కార్ ఎక్కండి, హాస్పిటల్ తీసుకెళ్తాను. లేదు, లిఫ్ట్ తీసుకో. అదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? రేపు డబ్బులు రాగానే రాత్రికి విని చంపేద్దాం. ఈ 6 నెలల్లో నాకు 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇవ్వాలి. అట్లయితేనే నా బిడ్డని నీకిచ్చి పెళ్లి చేస్తా. ఏంద్రా వీడు, ఉన్నాడా పోయాడా? చూస్తుంటే పోయినట్టున్నారా. నీ అబ్బచ్చా, జీవితంలో చేసే ఫస్ట్ మర్డర్ కూడా లేకుండా చేసేసారా వీడు. రేయ్ నువ్వు ఆగరా. రేయ్ నువ్వు ఆ బాటలు తీసుకో. ఓ సారు, లే లే, తెల్లారింది, లే లేమ్మా, లే 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 లేమ్మా, లే లే, తెల్లారింది, లే లేమ్మా. రేయ్ మీరిద్దరు ఇట్లా ఒకటి ఇక్కడే ఉండి వీని జాగ్రత్త చూసుకోండి. ఒకడు నాతో పాటు రండి, వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేద్దాం. నేను వస్తా, నువ్వు ఇక్కడ ఉండి వాడిని జాగ్రత్తగా చూసుకో. సరేరా, త్వరగా వెళ్ళి డబ్బు తీసుకొని రండి. జాగ్రత్త. ఓకేరా. అరే, అదే అనుకుంటారా, అదే ఆ పాన్ షాపు. అన్నా 2 స్వీట్ పాన్ కట్టు. స్వీట్ లేకుండా. 2 స్వీట్ పాన్ కట్టనా? స్వీట్ లేకుండా? హలో, స్వీట్ పాన్ కోసం వచ్చారు? ఓకే, పక్కన టీ స్టాల్లో వెయిట్ చేయండి. ఏం చేస్తున్నారా? అన్నారండి టీ. అరే ఏంద్రా ఇది, ఎంతసేపు రా ఇలా? రేయ్ ఇప్పుడే కదరా చెప్పింది. నేను చెప్పేది టీ గురించి కాదు, వాడి గురించి. రేయ్ ఇలాంటి విషయాల్లో చాలా ఓపిక కావాలి, కొంచెం ఓపిక పట్టు. ఆగ్రా. ఆగు.
నమస్తేనా. కూర్చోనా? ఏమైంది పని? వాడు ఇప్పుడు మా దగ్గరే ఉన్నాడు. గుడ్. డబ్ల్యూ. ఇదిగోండి 4 లక్షలు. 4 లక్షలా? 4 లక్షలు ఏంది? మాకు ఇవ్వాల్సింది 8 లక్షలు కదా. ముందు వాడిని చంపి ఫోటో తీసి చూపించండి, మిగతా 4 లక్షలు ఇస్తాను. వాడిని చంపి మీరు దొరికిపోతే మిగతా డబ్బులు ఉడిచి అడుగుతాడేంది? పోలీసులా? నువ్వు ఆగరా. వాడిని చంపి వచ్చి మిమ్మల్ని కలిసేంత టైం మాకు లేదు. మేము వెంటనే వెళ్ళాలి. ఒకవేళ మీరు దొరికిపోతే అందరం ఇబ్బంది పడతాం. ఒకసారి ఆలోచించండి. మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పుడే ఇవ్వండి. ఇదిగో 4, మొత్తం 8 లక్షలు ఇస్తున్నాం. ఇంతకీ వాడిని ఎప్పుడు చంపుతున్నారు మరి? వాడిని చంపడానికి ముహూర్తమైనా పెట్టుకోవాలా ఏంటి? ఈ రాత్రిగా చంపేస్తాను. మీరు వాడిని చంపాక మాకెలా తెలుస్తుంది మరి? నా ఫోన్ నెంబర్ ఇస్తా, కాల్ చేయండి. ఓకే, ఇందులో నెంబర్ డైల్ చేయి. ఇదిగోండి, నాకు ఫోన్ చేయండి, రేపు ఫోటో సెండ్ చేస్తా. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పని ముగించండి. ఒకటి, మా పేర్లు మాత్రం బయటికి రావద్దు. ఓకే ఓకే, జాగ్రత్త. ఓకే. ఏదో చూడకుండా కాదలిగితే నన్ను ఇలా చంపేస్తారా? అయినా నేను మామూలుగానే వచ్చాను, మీరే సడన్ గా వచ్చి గుద్దుకున్నారు.
నేను కావాలని గుర్తులేదు కదరా. ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నారు? బాబాయ్, నిన్ను కట్టేసింది నువ్వు మమ్మల్ని కార్తో కుదిరినందుకు కాదు. నిన్ను చంపమని ఒకడు మాకు 10 లక్షలు ఇచ్చాడు. అందుకే మేమే వచ్చి నీ కారు కింద పడి నీ కారులో ఎక్కి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఈరోజు రాత్రికే నిన్ను చంపేసి ముక్కలు ముక్కలుగా కోసి చెరువులోని చేపలకు ఆహారంగా పడేసి వెళ్ళిపోతాం. ఏంటి, నన్ను చంపమని 10 లక్షలు ఇచ్చారా? ఎవరు ఎవరు నన్ను చెప్పమని చెప్పింది? ఎవరు వాళ్ళు చెప్పండి. సారీ బాబాయ్, అలా చెప్పకూడదు, అది మా వృత్తికి విరుద్ధం. ప్లీజ్ రా, నన్ను ఎలాగో చంపేస్తున్నారు కదా, చనిపోయే ముందు అసలు నన్ను ఎవరు చంపమన్నారు చెప్పండి. ఆహా, అలా చెప్పకూడదు. నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు కదా, నాకు శత్రువులు కూడా ఎవరు లేరు. నన్ను చంపడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? అది కూడా 10 లక్షలు ఇచ్చి. నన్ను చంపించేంత చెడు నేను ఎవరికి చేయలేదు. మీరేదో పొరపాటు పడ్డారు. ప్లీజ్ నన్ను వదిలేయండిరా. నాకు భార్య పిల్లలు ఉన్నారా? నేను లేకుంటే నా భార్య పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. నన్ను వదిలిపెట్టండి రా, ప్లీజ్ 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 రా, నన్ను వదిలిపెట్టండి రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. బాబాయ్, నీకు షాకింగ్ నిజం చెప్పనా? నువ్వు ఏడుస్తున్నావే నా భార్య నా పిల్లలని. అసలు నిన్ను చెప్పమని మాకు డబ్బులు ఎవరిచ్చారో తెలుసా? నీ భార్యే. నా భార్య నన్ను చెప్పమని చెప్పిందా? లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. నా భార్యకు నేనంటే చాలా ఇష్టం. నేను లేకుండా తను ఉండలేదు. తను ఎప్పటికి అస్సలు అలా చేయదు. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. పిచ్చోడా, నువ్వు ఇంత అమాయకుడి మంచోడు కాబట్టే అది ఇంకోటితో రంకు నడిపిస్తుంది. నిన్ను చంపమని వాడితోనే మాకు డబ్బులు ఇప్పించింది. ఇది నిజం, ఇదే నిజం. నీ పిల్లమే నిన్ను చంపమని చెప్పింది. నిన్ను చంపమని చెప్పడం నా చెవులతో విన్నా, నా కళ్ళతో చూసిన. నీ భార్య దాని లవర్తో నిన్నే చంపేయమని చెప్పింది. నీ భార్య నువ్వు అనుకుంటున్నట్లు సాంప్రదాయాన్ని శుద్ధ పూసేం కాదు. నువ్వు ఆఫీస్కి వెళ్ళాక అది ఇంట్లో ఏం చేస్తుందో తెలుసా? మేడం, మీ ఆర్డర్. ఎంత? 350 మేడం. ఉండు తీసుకో. ఓకే మేడం. మేడం, 1 నిమిషం. బాగా దాహంగా ఉంది మేడం, వాటర్ ఇస్తారా? ఉండు తీసుకొస్తా. ఏముందిరా?
ఆ డెలివరీ బాయ్ నీ అందమైన భార్యని బలవంతంగా రేపు చేసాడని బాధపడుతున్నావా ఏంటి? కావాలని నీ భార్య వాడిని పిలిపించుకొని మరి రేపు చేయించుకుంది. అబ్బా ఎంత గట్టి కొట్టావు. నువ్వు కూడా చాలా గట్టిగానే చేసావు కదా. రేపంటే ఆ మాత్రం చెయ్యాలి కదా. నీకు ముందే చెప్పాను కదా నాకు అలా చేపించుకోవడం అంటే ఇష్టమని. నీకు అలా చేయించుకోవడం అంటే ఇష్టం, నాకు అలా చెయ్యడం అంటే ఇష్టం. నీతో ఇలా ఉంటే నాకు ఏమీ గుర్తుకురావు, ప్రపంచాన్నే మర్చిపోతాను. నీతో ఇలాగే ఉండాలనిపిస్తుంది. నీలో ఏదో ఉంది. నా దగ్గర ఏముందో నీకు తెలీదా? అయినా ఏంటి వారం రోజుల నుంచి రమ్మంటుంటే రావట్లేదు ఎందుకు? వారం నుంచి మీ హస్బెండ్ కార్ మీ ఇంటి ముందే ఉంది. మీ హస్బెండ్ ఇంట్లో ఉంటే ఎలా రమ్మంటావు? ఏంటి షర్ట్ వేసుకుంటున్నావు? అప్పుడే వెళ్ళిపోతావా? ఉండిపోమంటావా? ఉండొచ్చుగా. ఎలా కుదురుతుంది? నేను ఇక్కడే ఉంటే మీ హస్బెండ్ చూస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? 2 కత్తులు ఒకే వాళ్ళలో ఉంటే ఏమవుతుంది అనుకుంటున్నావు? 2 కత్తులు ఒకే వరలోనా? ఊహించుకోవడానికి బాగుంటుంది కదా. నీకు బాగుంటుంది, కానీ మాకే గుచ్చుకొని యుద్ధం జరుగుతుంది. నన్ను ఇలా మీ ఆయన చూస్తే ఒకవేళ యుద్ధమే జరిగితే మా ఇద్దరిలో ఒక్కలే మిగిలి ఉంటారు. నీకెవరు కావాలి ఇప్పుడే డిసైడ్ చేసుకో. నాకు ప్రతి రాత్రి ఒక కొత్త రాత్రిలా ఉండాలి. నేను నీతో గడపాలి. నువ్వు నాకు కావాలి. ఆ మగతనం నీకుందా లేదా? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? ఒకవేళ యుద్ధమే వచ్చి నువ్వు నాకు దూరం అవుతావంటే దానికి కారణమైన వాళ్ళు ఎవరైనా నాకు అక్కర్లేదు. నీకు నాకు అడ్డంగా ఉన్న ఎవరినైనా సరే తీసేద్దాం. అమ్మా ఏం చేస్తుంది? నీకు నాకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా పని కానిచ్చేసే. తప్పట్లేదురా, వాడిని చంపాల్సి వస్తుంది. ఎందుకురా? ఇప్పుడు వాడి వల్ల నీకు వచ్చిన నష్టమేముంది? లైఫ్ బాగానే ఎంజాయ్ చేస్తున్నావు కదా. డబ్బుకు డబ్బు, సుఖానికి సుఖం, ఇంకేంటి? రేయ్, వ్యభిచారం అనేది ఏదో ఒకరోజు ఖచ్చితంగా బయటపడుతుందిరా. ఆ రోజు నాకు దానికి వాడి నుండి ప్రాబ్లం ఉంటుంది. ఇక మేము ఎప్పటికీ కలవలేం. అదే వాడు లేకపోతే ఇక మేము ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ ఎంజాయ్ చేయొచ్చురా. బాగానే ఉంది, కానీ వాడిని చంపేస్తే కేసు అవుతుంది. మెయిన్ కేసుడు నువ్వు అవుతావు. అందుకే మనం చంపొద్దు. ఎవరితోనైనా ఏ సంబంధం లేని వాళ్ళతో చంపిద్దాం. మన మీదకి ఎలాంటి డౌటు రావద్దు. అందుకు చాలా ఖర్చు అవుతుంది. ఎంతైనా పర్లేదురా, మనకి చాలా డబ్బులు వచ్చేవి ఉన్నాయి, ఇద్దాం. కానీ మన మీదకి ఎలాంటి కేసు రావద్దు. తెగించిపోయినవరా నువ్వు, కానీ ఏం చేద్దాం? ఎప్పుడు మాట్లాడతావు మరి? ఎవరైనా ఉన్నారో తెలిసిన వాళ్ళు? ఇలాంటి వాటికి తెలిసిన వాళ్ళతో పని చేయించకూడదు, కొత్త వాళ్ళతో పని చేయాలి. కొత్త వాళ్ళ? కొత్త వాళ్ళంటే ఎవరు? ఎక్కడుంటారు వాళ్ళు? నేను చూస్తాలేరా. ఎంతైనా తాగండి, ఈరోజు మీ ఇష్టం రా, ఎంతైనా తాగండి, నేను అస్సలే ఆపరా. సారీ. ఇలా రారా. ఏంటి? అమ్మో, కళ్ళు కనిపించట్లే. సారీ చెప్పాడు కదా భయ్యా, సారీ చెప్పిన తర్వాత కొడతారేంది? ఏంట్రా నువ్వైనా హీరోవా? ముందుకు వస్తున్నావేంటి? మాట్లాడుతుంటే కొడతారేంట్రా? ఆగరా.
ఏంట్రా నాటకాలు తింటున్నారు? అంత మొగల మీరు? కోచ్ చేతిలో పెడతా, దుబ్బేయండి ఇక్కడి నుంచి. రేయ్, మనకు కావాల్సింది ఇట్లాంటి వాళ్ళేరా. అవునరా, పదా పోదాం. లేరా డబ్బులున్నాయా? ఇంకెక్కడివి, ఎప్పుడూ అయిపోయా. మరేంట్రా ఫుల్ బాటిల్ తీసుకునే వాళ్ళు ఇక్కడే నిల్చున్నారు? పదండి. తాగోతులు కూడా పింఛన్ ఇస్తే బాగుండు. ఛే, అగ్గిపెట్టుందారా? లేదురా. హలో, అగ్గిపెట్టుందా? ఒక మర్డర్ చేయాలి, చేస్తారా? మడ్రా మడ్ర ఏంటి? ఎవర్రా మీరు? 10 లక్షలు ఇస్తాం. 10 లక్షల? అవును, మర్డర్ చేస్తే 10 లక్షలు ఇస్తాం. మర్డర్ చేయగలరా లేదా? 10 లక్షలు ఇస్తే నిన్ను మర్డర్ చేయమని చేస్తా. మర్డర్ జరగాలి, కానీ మా పేరు బయటికి రావద్దు. ఇంతకెవరిని చంపాలి? ఇదిగో వీడినే చంపాలి. నాకు వాట్సాప్ చేయి. వాట్సాప్ చేయడానికి కుదరదు, ఈ ఫోన్లోనే ఫోటో తీసుకో. ఎవడీడు? ఏంది వింటూ పంచాయతీ? అది మీకు అనవసరం. ఇదిగో 2 లక్షలు అడ్వాన్స్ ఇస్తుంది. ఇందులో వాడి అడ్రస్ ఉంది. పని పూర్తయ్యాక మిగతా డబ్బులు ఇస్తాం. 10 లక్షలు. ఓకేనా? ఓకే. జాగ్రత్త.